పిల్లలు, నేను మీకు ఒక అద్భుతమైన తల్లిబిడ్డల కథ చెప్పబోతున్నాను. ఈ కథ జీజాబాయి గురించి మరియు ఆమె కొడుకు శివాజీ గురించి. జీజాబాయి చిన్నప్పుడు ఒకరోజు తన అమ్మతో గుడికి వెళ్ళింది. ఆ గుడి చాలా అందంగా ఉండేది. రంగురంగుల పూలతో, దీపాలతో అలంకరించి ఉండేది. కాని ఆ రోజు జీజాబాయి అక్కడికి వెళ్లేసరికి కొందరు దుష్టులు ఆ గుడిని పగలగొడుతున్నారు. అమ్మా, వాళ్ళు మన గుడిని ఎందుకు పగలగొడుతున్నారు? అని జీజాబాయి ఏడుస్తూ అడిగింది. చిట్టి తల్లి, వాళ్లకి మన దేవుళ్ళంటే, మన సంస్కృతి అంటే ఇష్టముండదు అని తల్లి చెప్పింది. అప్పుడే చిన్న జీజాబాయి అనుకుంది, పెద్దయాక నేను మన గుళ్ళని కాపాడాలి అని. జీజాబాయి పెద్దయాక పెళ్ళి అయింది. కాని అప్పుడు కూడా ఇలాగే జరుగుతూనే ఉంది. ఒకరోజు ఆమె పూజ చేసుకునే గుడిని కూడా పగలగొట్టేశారు. జీజాబాయి చాలా బాధపడింది. దేవుడా, మన గుళ్ళని కాపాడే వీరుడు పుట్టాలి అని కోరుకుంది. దేవుడు జీజాబాయి కోరిక విన్నాడు. ఆమెకు శివాజీ అనే మంచి కొడుకు పుట్టాడు. జీజాబాయి రోజూ శివాజీకి మంచి కథలు చెప్పేది. రాముడు గురించి, కృష్ణుడు గురించి, శివుడు గురించి, గుళ్ళ గురించి, మన సంస్కృతి గురించి. చిన్న శివాజీ ఈ కథలు విని విని పెరిగాడు. అమ్మా, నేను పెద్దయాక మన గుళ్ళని కాపాడతాను అని మాట ఇచ్చాడు. శివాజీ పెద్దయాక తన మాట నిలబెట్టుకున్నాడు. పాడైన గుళ్లను బాగుచేశాడు, పూజలు జరిగేలా చూసి భక్తులు సేవ చేసుకునేలా చూశాడు, అందమైన గుళ్ళు కట్టించాడు, పూజారులకు జీతాలు ఇచ్చాడు, అన్నదానం జరిగేలా చూశాడు. ఏ మతం వారినైనా గౌరవించాడు, అందరి పూజా స్థలాలను కాపాడాడు, ఎవరినీ బాధపెట్టలేదు. జీజాబాయి తన కొడుకు చేసిన పనులు చూసి చాలా సంతోషపడింది. నా కొడుకు నిజంగా మంచి రాజు అయ్యాడు అని గర్వపడింది. పిల్లలకు గుణపాఠం: మంచి పనులు చేయాలని అనుకుంటే చేయగలం. అమ్మ చెప్పిన మాటలు వినాలి, అందరితో ప్రేమగా ఉండాలి, మన సంస్కృతిని గౌరవించాలి, ఇతరుల సంస్కృతిని కూడా గౌరవించాలి. ఇలా జీజాబాయి కల శివాజీ ద్వారా నిజమైంది. ఆమె చిన్నప్పుడు చూసిన బాధలు ఆమె కొడుకు ద్వారా తీరాయి.